అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. ఈరోజు నేను చెప్పబోయే కొన్ని పరిహారాలు ఏంటంటే మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని ఒక లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ మీకు కావాలి, మీరు చూడాలనుకుంటున్నారు అని అనుకుంటే లాస్ట్కైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఒక చిన్న గంట సింబల్ బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా మీరు ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. మీకు సమయం కుదిరినప్పుడే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈరోజు నేను చెప్పబోయే కొన్ని పరిహారాలు మీకు పనికొస్తాయని నేను అనుకుంటున్నాను. ఇది దయచేసి నమ్మకం ఉన్న వాళ్ళే చూడండి, స్కిప్ మాత్రం చేయొద్దండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక్క లైక్ చేయడం వల్ల నాకు మంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలాంటి కొన్ని సమస్యలపైన మనం ప్రతి ఒక్క జీవితంలో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని మనిషి అనేది ఉండడండి. అలాంటి వాటికి కొన్ని పరిహారాలు చేస్తే తప్పకుండా మార్పు అనేది వస్తుందని నా నమ్మకం. మనిషికి నమ్మకం అనేది ముందుకి నడిపిస్తుంది. ఈరోజు నేను కొన్ని చెప్పబోయే ఈ పరిహారాలు ఏంటంటే నెమలి పించం అండి. నెమలి పించంతో ఉన్నన్ని లాభాలు ఇంకా మనం చెప్పలేము. చాలా అంటే చాలా ఇది ఆయుర్వేదికంగా మనకు ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇంకా మనకి ఇలా కొన్ని మన ఆచారాల్లో కూడా దీన్ని చాలా ముఖ్యంగా మనము ఉపయోగించుకుంటాము. కొందరి జీవితాలలో ఏంటంటే కొన్ని గ్రహాల బాధ వల్ల మనము తప్పించుకోలేము. ఏ గ్రహాల వల్ల బాధపడుతున్నామో కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే నెమలి పించం ఒక 2 అయినా 3 అయినా తెచ్చుకోండి. ఇప్పుడు నేను చెప్తాను, దాన్ని బట్టి మీకు కావాలనుకున్న అన్ని క్వాంటిటీ మీరు తెచ్చుకోండి. ఏం చేయండి అంటే నెమలి పించం తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో మీ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఆవాల నూనె అనేది ఉంటుంది. పూజా మందిరంలో ఆవాల నూనె లేకుంటే నువ్వుల నూనె ఇదే ఉపయోగిస్తాం కాబట్టి ప్యూర్ ఆవాల నూనె తీసుకోండి. దాన్ని ఏం చేయండి అంటే మీ పూజా మందిరంలో ఒక ఏమంటారు బౌల్, ఏంటంటే సీసం బౌల్, దాంట్లో అయినా లేకుంటే మట్టి ప్రమిద ఉంటుంది కదా, దాంట్లోనైనా చూసుకోండి. అలా దాంట్లో మంచిగా ఈ ఆవాల నూనె వేసేసి దాంట్లో ఈ నెమలి పించం అనేది వేసేయండి. కట్ చేసి పెద్దగా ఉంటుంది, లేకుంటే ఈ ఉంది కన్నులాగా షేప్ ఉంది, అంత మట్టుకైనా ఆ నూనెలో మునిగే విధంగా చేయండి. ఇలా చేయడం వల్ల లాభం ఏంటండి అని అంటారు కదా. ఇలా చేయడం వల్ల మన జీవితంలో శని గ్రహం అనేది చాలా శాంతిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే నెమలి పించాన్ని మీరు ఒక మంచి రోజు చూసుకొని శుక్రవారం అయినా, గురువారం అయినా, అమావాస్య అయినా, పున్నమి అయినా ఆ రోజుల్లో మనము పూజలు దేనికి చేస్తామండి, మనకి ధనలక్ష్మి కావాలి కాబట్టి ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. దాంట్లో ఈ నెమలి పించాన్ని ఆ ఫోల్డింగ్లో పెట్టేసి మీ పూజా మందిరంలోనైనా, మీ వ్యాపారం ప్లేస్లో అయినా, మీరు డబ్బులు పెట్టే చోట అయినా దీన్ని మీరు పెట్టేసేయండి. అలాగే ఇది వచ్చేసి మీ కొంతమంది భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నా సరే కానీ అలాంటప్పుడు ఏం చేయండి అంటే దీన్ని మీరు బెడ్రూమ్లో ఏమిటంటే కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తాడు కదండి, దాంట్లో చెక్కి పెట్టేసేయండి. బెడ్రూమ్లో ఎక్కడైనా ఒక దగ్గర మీకు కంటికి కనిపించే విధంగా. ఇవాళ రేపు ఏమంటారు డబుల్ స్టిక్కర్ వస్తుంది కదండి, అది గోడకు పెట్టేసి మీరు అక్కడ దాంట్లో ఒక 2 మీరు మీ వారు అలా ఎక్స్ టైప్లో పెట్టేసి దాంట్లో చెక్కేసేయండి. ఇంకొకటి పిల్లలు చదువుకునే పుస్తకాలలో దీన్ని పెట్టేయండి. ఇది కూడా చక్కటి ప్రభావం అండి. ఇలా కూడా మీకు మంచి మార్పు కనిపిస్తుంది. అలాగే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకూడదు. బయట పొద్దంతా జాబులకు వెళ్ళేసి ఒక్కొక్క పని పైన బయటికి వెళ్ళేసి ఇంటికి వస్తూ ఉంటాము. అలాంటప్పుడు సింహద్వారం పైన మీరు ఈ 3 నెమలి పించాలు
మీరు డబుల్ స్టిక్కర్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టేసి దానిపైన అతికించేసేయండి. అలా కూడా చేయొచ్చు. నెమలి పింఛంతో ఎన్ని అంటే అన్ని రహస్యాలు ఉన్నాయండి. దీన్ని ఆయుర్వేదికంగా కూడా కొంతమంది ఉపయోగిస్తారు. ఇవాళైతే మనం ఇది ఆధ్యాత్మికంగా కాబట్టి మీరు ఈ నెమలి పింఛాన్ని ఇలా ఉపయోగించుకొని మీకున్న సమస్యలను పరిష్కారం చేసుకోండి. మీరు ఇంకొంతమంది ఏంటంటే నెమలి పింఛం లాకెట్ లాగా కూడా చేసుకోవచ్చు. లాకెట్ లాగా చిన్నగా మధ్యలో అంతే షేప్ వచ్చే విధంగా అలా కొంతమంది లాకెట్ లాగా చేసి కూడా మెడలో వేసుకుంటారు. ఇది కూడా గుడ్ లక్కి చాలా మంచి అవకాశం అండి. చాలా గుడ్ లక్ కూడా వస్తుంది. కొంతమంది ఉంగరాలలో కూడా వీటిని మంచిగా చిన్నగా రెక్కలు ఉన్నాయి కదండి, వాటిని కట్ చేసి ఉంగరాలలో ట్రాన్స్పరెంట్ లాగా చేసి ఉంగరం లాగా కూడా పెట్టుకుంటారు. కొంతమంది కమ్మల్లాగా కూడా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. రియల్గా చాలా అంటే చాలా మంచిదండి. ఇది పూజా మందిరంలో పెట్టడం కూడా చాలా మంచిది. పిల్లలు స్టడీ టేబుల్ పైన వాళ్ళు పడుకునే మెత్త లోపటైనా పెడితే ఏంటంటే వాళ్ళు ఏమంటారు, మనం చెప్పిన మాట వింటారు. మనం ఎలా చెప్తే అలా చేస్తారు. అల్లరి చెయ్యరు, వితండవాదం కూడా చేయరు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా నెమలి పింఛంతో చాలా అంటే చాలా ఉన్నాయండి. నేనైతే ఈ 2, 3 మీకు చెప్తున్నాను. మీకు ఇంకా నెమలి పింఛం గురించి దాని రహస్యాలు ఇంకా కొన్ని ఏమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు కామెంట్లో పెట్టగలరు. నేను మళ్ళీ దానిపై తప్పకుండా వీడియో అనేది చేస్తాను. వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా ధన్యవాదాలు. మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఈ నెమలి పింఛం చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిందండి. మీరు నేను చెప్పిన ఈ రెమెడీస్ చేసి చూడండి. అన్ని గ్రహాలతో పాటు మన ఇంట్లో గుడ్ లక్, గుడ్ విష్ తప్పకుండా వస్తాయండి. నెమలి పింఛం మీరు గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కాకుంటే మరొకసారి వీడియో వినండి, పాయింట్స్ పక్కకు రాసుకోండి. మళ్ళీ అలాగే నేను చెప్పిన విధంగా చేసుకోండి. మీరు వాలెట్లో కూడా దీన్ని పింఛం పెట్టుకోవచ్చండి. ఒక చిన్న ట్రాన్స్పరెంట్ కవర్లో పెట్టేసి దాన్ని ఒక రెడ్ వస్త్రంలో పెట్టి కూడా పెట్టుకోవచ్చు. అందరికీ నమస్కారం.